అందరికీ వందనాలు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదన్నారు. కానీ ఇప్పుడు మనం ఏమైనా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామా? మనం ఏం ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు. ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పబడుతుంది? ఆజ్ఞలు, ఉపమానాలు, కట్టళ్ళు, నియమాలు, శాసనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ముట్టాలి, ఇది ముట్టకూడదు, ఇది పవిత్రము, ఇది అపరిశుద్ధము, వీడు పవిత్రుడు, వీడు అపరిశుద్ధుడు. ఎవరైనా చనిపోతే ఇన్ని రోజులు మైలా నీకు, బహిష్టైన స్త్రీ కడగా ఉండాలి, ఈ తప్పు చేస్తే ఇది చెల్లించాలి, క్రమం తప్పకుండా ఉపవాసం ఉండాలి, దశం భాగం ఖచ్చితంగా ఇవ్వాలి, విశ్రాంతి దినాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇలా ఎన్నో ఉన్నాయి ధర్మశాస్త్రంలో. వీటిలన్నీ పాటించాలంటే నీ తరం నా తరం కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వీటిలన్నీ కొట్టివేసి కేవలం రెండు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి. ఈ రెండే అని చెప్పి కనుకనే మనందరం కూడా ఆ కృపాకాలంలో జీవిస్తున్నాం. పాపం చేసినా, అన్యాయం చేసినా, అధర్మం చేసినా, దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించినా, కన్నీరు కార్చో పడితే మనం క్షమింపబడుతున్నాం. కనుకే దీన్ని ఏమంటారంటే కృపాకాలం అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకల్లో ఆయన వచ్చి కృపనే, దయనే, కనికరాన్నే చూపించాడు. కనుకనే ఆ కృపను పెట్టి మనం బ్రతకగలుగుతున్నాం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? ఆకాశము భూమి గతించిన ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదు అంటున్నారు. ఇది ఎప్పుడు నెరవేర్చబడే వచనం అంటే ఇది ఇప్పుడు మనం జీవిస్తున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు జీవించట్లేదు. కేవలం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు మాత్రమే ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, నాటి నుంచి నేటి వరకు కూడా. ఇంకా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పాటించట్లేదు. పాటించడం కూడా మన తరం కాదు అది. అయితే మరి వాక్యం చెప్పబడుతుంది ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదు అంటున్నారు. అయితే ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే రేపు రెండవ రాకల్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది. మోసే అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం ప్రవక్తల వచనం మరలా అప్పుడు నెరవేర్చబడుతుంది. అప్పుడు నెరవేర్చబడే దానికోసం ఇక్కడ చెప్పబడుతున్న వచనమని ఈ వచనం ద్వారా మనకు అర్థం. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.